నెల్లూరు జిల్లాలో ఇరిగేషన్ శాఖ అవినీతికి నిలయంగా మారిందన్నారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. రైతులను అడ్డం పెట్టుకుని టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి దొంగ బిల్లులు పెడుతున్నాడని మండిపడ్డారు. ఇరిగేషన్ శాఖ అవినీతిపై ఎన్నిసార్లు ముఖ్యమంత్రికి లేఖ రాసినా స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమిరెడ్డి కింగ్ ఆఫ్ కరప్షన్గా మారిపోయాడని ఎద్దేవా చేశారు. ఇరిగేషన్లో జరుగుతున్న అక్రమాలపై మాట్లాడితే తమపై దాడులు చేస్తున్నారని, తప్పు చేయకుంటే సోమిరెడ్డి విజిలెన్స్ విచారణకు సిద్ధపడాలని సవాల్ విసిరారు కాకాణి. నీటిపారుదల శాఖ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో అవినీతి అక్రమాలతోనే కాకుండా అనైతిక కార్యక్రమాలకు కూడా ఈరోజు ఆలవాలంగా మారిపోయినటువంటి. అందుకనే గతంలో చెప్పాం, రైతుల పేరిట రైతులను అడ్డు పెట్టుకుని విపరీతంగా దొంగ బిల్లులు చేసుకుని దోచుకుంటున్నారు అని చెప్పి అనేక సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. నీరు చెట్టు పేరిట ఏ విధంగా అయితే దోపిడీ చేశారో అదే తరహా ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నారు. కాబట్టి దీని మీద విచారణ జరపండి అని చెప్పారు. ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారు విచారణ ఆదేశించినట్టుగా ఏమి దాఖలాలు లేవు. 2019 నుంచి 2024 వరకు జరిగినటువంటి పనుల మీద విజిలెన్స్ ఆదేశించున్నారు. అదేవిధంగా 2024 జరిగినటువంటి పనులకు కూడా విచారణకి విజిలెన్స్ ఆదేశించేటువంటి దమ్ము ధైర్యం మీకుందా అని అడుగుతున్నా. లేదు, మీరు నీతిమంతులు నిజాయితీ పనులైతే రెండు ఆప్షన్. ఒకటి, ఇరిగేషన్ పనులలో సర్వేపల్లి నియోజకవర్గంలో అవకతవకలు జరగలేదని సోమిరెడ్డి ప్రమాణం చేస్తాడా, లేదు సిబిఐకి ఈ కేసును రెఫర్ చేసి విచారణకి సిబిఐకి అప్పచెప్పి నీ చిత్తశుద్ధి నిరూపించుకుంటావనేటువంటిది.